హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు స్వాతి. ఇవాళ బాదం పాల రెసిపీని ఎలా చేయాలనేది చూద్దాం. బయట మనకు దొరికే బాదం పాల కంటే చాలా టేస్టీగా మరియు హైజీనిక్ గా చేసుకునే బాదం పాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వంటగదిలో కొంచెం సేపు మనం టైం కేటాయించామంటే ఇలాంటి రెసిపీస్ మనం సింపుల్ గా మన ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టేయచ్చు. అందులోనూ అతి తక్కువ టైంలో అయిపోతుందండి. ఇక చకాచక్ బాదం పాల రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందైతే ఒక 20 బాదం పప్పును తీసుకొని నీళ్లు పోసి ఒక ఓవర్ నైట్ నానిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేయాలనుకుంటే హాట్ వాటర్ లో హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఉంచిన బాదం పప్పు త్వరగా నాని పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన ఈ బాదం పప్పుని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసి ఒక 3 స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పాలను యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకుంటూ మీగడ మొత్తాన్ని పాలల్లోకి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులో యాడ్ చేసి మీగడ కట్టకుండా అలాగే అడగంటకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోండి. ఎసెన్స్ వేసాక ఓసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చల్లార్చే క్రమంలో పైన మీగడ అనేది ఫామ్ అవుతుంది. అలా మీగడ ఫామ్ అవ్వకుండా రూమ్ టెంపరేచర్ కు వచ్చే వరకు మధ్య మధ్యలో గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు వేడిగా బాదం పాలు గనక తాగాలనుకుంటే వెంటనే సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైన కొంచెం బాదం పలుకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎండలైతే బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కూల్ గా బాదం పాలు తాగితే బాగుంటుంది కదా, అందుకని నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత గ్లాసెస్ లోకి సర్వ్ చేస్తున్నాను. ముందైతే గ్లాస్ లో బాదం పలుకులను యాడ్ చేశాక మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పాలను ఇందులో యాడ్ చేసి చివరిగా పైన మరికొన్ని జీడిపప్పు ఇంకా బాదం పలుకులను యాడ్ చేస్తే మన కస్టర్డ్ బాదం మిల్క్ రెడీ. చూసారు కదండి ఎంత సింపుల్ గా రెడీ చేసుకున్నాము. మీరు కూడా ఈ వేసవిలో ఇంట్లోనే బాదం పాల రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.